హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను క్లాత్ పైపింగ్ కోసం క్లాత్ అనేది కట్ చేస్తున్నానండి. అంటే యాక్చువల్గా ఈ టెక్నిక్ అయితే నాకు ఫస్ట్ అయితే తెలియదు. సో ఇదైతే నేను ఫస్ట్ అయితే మీ లక్ష్మీ శ్రీనివాస్ అనే ఛానల్లో చూసానండి. సో తను చాలా బాగా చెప్పారు. దీనివల్ల చాలా యూజ్ ఉందండి, చాలామందికి బెనిఫిట్ కూడా అయిందనమాట. సో కానీ నేను ఎప్పుడు వీడియో చేయాలని అనుకోలేదు, కానీ నార్మల్గా నేనైతే అది టెక్నిక్ యూజ్ చేసుకొని మా బొటిక్లో అయితే యూజ్ చేస్తాము. అయితే ఈరోజు నేను ఏం చేశాను అంటే, ఇది ఎగ్జాక్ట్గా మనకి ఇంత అంటే ఒక 1 మీటర్ క్లాత్కి ఎంత అయితే వస్తుంది, ఎన్ని మీటర్స్ క్లాత్ పైపింగ్ అనేది వస్తుంది అనేది నేను చూడాలనుకున్నాను. ఇలా చెప్పడం వల్ల మీకు కూడా యూజ్ ఉంటుందండి. ఎందుకంటే మీకు ఒకవేళ క్లాత్ కనుక మీరు ఒక 1/2 మీటరే కొనుక్కుంటే ఎన్ని మీటర్స్ పైపింగ్ అనేది వస్తుంది, దానివల్ల మీకు ఒక్కో కలర్కి ఎన్ని మీటర్స్ క్లాత్ కొనాలి అనేది ఐడియా కూడా ఉంటుంది కదా. అందువల్ల నేను ఇది అనుకున్నాను. సో దట్ నాకు కూడా యూజ్ అవుతుందండి. ఎందుకంటే నేను ఈ క్లాత్ అనేది ఎక్కువగా కొనేస్తూ ఉంటాను అనమాట. 1.5 మీటర్ 2 మీటర్స్ ఇలాగ తెచ్చి పెట్టుకుంటాను. సో ఎప్పుడు ఏది అవసరం ఉంటే అది వాళ్ళకి ఆ కలర్ మ్యాచింగ్ చూసి ఇచ్చేస్తుంటాను అనమాట. ఈ విధంగా చేయడం వల్ల నాకు నిజంగా క్లాత్ అనేది చాలా సేవ్ అవుతుందండి. లేకపోతే ఇంతకుముందు ఎంత తెచ్చినా అయిపోయేది, ఇప్పుడు అసలు అట్లా కాదు. కరెక్ట్గా మంచిగా మనకి ఎంత కావాలో ఒక బ్లౌజ్కి ఎంత అవసరమో అంతే ఇస్తున్నాను. పాపం వాళ్ళు మిగిలిన ఇచ్చేవాళ్ళు మళ్ళీ నాకు తిరిగి, కానీ అది ఎక్కడో పడిపోతుంది. మనం ఈ బిజీలో ఉండి మళ్ళీ ఆ ముక్క ఎక్కడో తీసి పెట్టుకోవాలని ఉండదు. ఒక డబ్బాలో వేసి పెట్టినా సరే మళ్ళీ అది ఎగిరిపోతూనే ఉంటుంది. కట్ చేసిన ముక్కలు ఎప్పుడు ఉండవండి, పెద్ద ముక్కలు అయితేనే కొంచెం మనకు జాగ్రత్తగా ఉంటాయి కదా. ఒకవేళ చిన్న ముక్క మిగిలినా సరే అది మళ్ళీ ఆ బ్లౌజ్కి మ్యాచ్ అవ్వదు, ఒకవేళ మ్యాచ్ అయినా సరిపోదు అనమాట. సో ఈ విధంగా అవుతూ ఉంటుంది. కానీ నాకు ఇప్పుడైతే ఈ టెక్నిక్ వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్ ఉందండి. సో ఇప్పుడు ఇక్కడ నేను ఫస్ట్ నుంచి క్లియర్గా చూపిస్తున్నాను. ఇప్పుడు నా ఎదురుగా ఉన్న క్లాత్ వచ్చేసేమో వీటిని టిష్యూ క్లాత్ అంటామన్నమాట. అంటే పైపింగ్కి బాగా వాడతామండి. ఇందులో అన్ని కలర్స్ దొరుకుతాయి మనకి. ఈ మెథడ్ అయితే నిజంగా చాలా సింపుల్ అండి. జస్ట్ దీన్ని ఇప్పుడు నేను మీకు అర్థం కావడానికి ఈ విధంగా ఫోల్డ్ చేశాను కదా, వాటికి ఇప్పుడు నేను సేఫ్టీ పిన్స్ అనేది పెడతాను, అంటే కాంటాలు పెడతాను. సో ఇప్పుడు నార్మల్గా మనం అలా ఫోల్డ్ చేసినా చేయకపోయినా ఇలాగ పైన 2 ఒక దగ్గరికి తీసేసుకొని ఇలా సేఫ్టీ పిన్స్ అనేవి పెట్టేసుకోవాలన్నమాట. అంటే యాక్చువల్లీ ఇక్కడంతా కుట్టు రావాలి, కానీ నేను మీకు ఫస్ట్ క్లియర్గా ఉండడానికి అనేసి ఇక్కడ ఇలా నేను విడివిడిగా చూపించి తర్వాత నేను మళ్ళీ మీకు కుట్టేసేటప్పుడు కూడా చూపిస్తాను. ఎవరైనా ఇప్పటి వరకు పైపింగ్ వీడియో కనుక చూడకపోతే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అనేసి ఇంత క్లియర్గా చెప్తున్నానండి. సో ఇప్పుడు నార్మల్గా చూసుకుంటే ఏంటి, మనం ఆ క్లాత్ని ఇలాగా మధ్యలోకి ఒక ఫోల్డ్ ఇచ్చేసుకున్న తర్వాత పైన సేఫ్టీ పిన్స్ పెట్టాం కదా, అదేవిధంగా కుట్టు అనేది వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఆ క్లాత్ని ఇలాగా మనం మధ్యలోకి తెచ్చుకుంటే ఇట్లా ఈ షేప్ లాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇంకో మూల ఉంది కదా, అది కూడా మళ్ళీ మధ్యలోకి తీసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు నా వైపు ఉన్నదానికి ఇంకో కుట్టు అనేది వేసుకోవాలి. సో ఇక్కడ నేను మళ్ళీ సేఫ్టీ పిన్స్ అనేవి పెడతాను. చాలా ఈజీ అండి, ఎవరికైనా ఈజీగా అర్థమైపోతుంది. అయితే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే డైరెక్ట్గా ఒక్కసారి వీడియో చూసినా అర్థమైపోతుంది. అదే బిగినర్స్కి అయితే మాత్రం ఇబ్బంది ఉంటుంది కదా, అందుకని ఇంత క్లియర్గా చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఇంకొక పిన్ అనేది పెట్టేస్తున్నాను కదా. సో ఇక్కడైతే 2 కుట్లు వేసుకుంటే సరిపోతుంది అనమాట. చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మన డబ్బులు అనేవి చాలా మిగిలిపోతాయండి. ఎందుకంటే ఈ క్లాత్స్ కూడా అంత తక్కువేం ఉండదు, మినిమం 100 రూపీస్ మీటర్ అయితే వస్తుంది. సో మనకు చిన్న చిన్న మిగిలిపోయిన ముక్కలన్నీ పడేసే వరకు మనకి అక్కడే కొంచెం లాస్ అనేది ఉంటుంది కదా. సో ఇక్కడైతే నేను 4వ ముక్క కూడా దానిపైన అలా పెట్టేసి జస్ట్ ఫోల్డ్ చేస్తున్నాను. అంటే మనకి ఇంకా కుట్లు వేయాల్సిన పని ఉండదు, జస్ట్ 2 కుట్లు. తర్వాత ఈ విధంగా నేను చూపించిన విధంగా మడతలు వేసుకోవాలి. ఇక్కడ మధ్యలో ఒక పెద్ద కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. అంతే అండి, చూసారు కదా. ఇప్పుడు ఇదే నేను మెషిన్ మీద మీకు మళ్ళీ క్లాత్ ఎంత ఉందనేది కొలిచి చూపిస్తున్నాను. ఇక్కడ క్లాత్ వచ్చేసి 85 సెంటీమీటర్స్ ఉందండి. అంటే ఫుల్గా మనకు 1 మీటర్ క్లాత్ కూడా లేదు, 85 సెంటీమీటర్లు అయితే ఉంది. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దాము, ఆ క్లాత్ని ఇలా సగానికి మడిచేసి ఒక కుట్టు అనేది వేసేద్దాం. ఇందాక చూపించాను కదండి ఎలా ఫోల్డ్ చేయాలి అనేసి. నార్మల్గా మన దగ్గర ఒక చేతి కర్చీఫ్ ఉంటుంది కదా, ఆ కర్చీఫ్ని ఇట్లా ఒక్కసారి మడత వేసినాక ఒక కార్నర్కి కుట్టేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఇక్కడ కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు కూడా కొంచెం గట్టి కుట్టు అనేది వేసుకోవాలండి. ఎందుకంటే ఇది ఇప్పుడు మనం మళ్ళీ అతుకులు వేయాల్సిన పని లేదు, ఇలా ఈ కుట్టు ఒక్కటి చాలన్నమాట, మనకు అన్నీ జాయింట్ అయిపోయి వచ్చేస్తాయి. అండ్ మళ్ళీ ఈ కుట్టు పైన ఇంకో కుట్టు కూడా వేసుకోండి, ఇంకా గట్టిగా ఉంటుంది. అయితే ఇక్కడ నేను కుట్టేటప్పుడు కొంచెము లూజ్ కుట్టులాగా వస్తుంది అనమాట, ఎందుకంటే కింద బాబిన్ల నుంచి దారం అనేది బయటకు వచ్చేస్తుంది. ఆ టైంలో ఏం చేయాలి అంటే, బాబిన్ కేస్ ఉంటుంది కదా, అది బయటికి తీసేసి చూడండి, ఇక్కడ అంతా లూజ్ కుట్టు వచ్చింది కదా.
సో ఇలాంటప్పుడు అది ఎందుకు అవుతుందో కూడా చెక్ చేసుకోవాలండి. ఒకవేళ కింది వైపున లూజ్ వస్తే పైన వైపు ప్రాబ్లం ఉన్నట్టు, పైన దారం దగ్గర లూజ్ వస్తే కింద బాబిన్లో ప్రాబ్లం ఉన్నట్టు అనమాట. సో ఈ టిప్ కూడా చాలా యూజ్ అవుతుందండి, అందుకని ఇందులో చెప్తున్నాను. ఎందుకంటే మనకు అప్పుడప్పుడు ఏదో ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి కదా. ఇప్పుడు ఏం చూపించినట్టుగా చేస్తే మాత్రం ఇంకా ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది అనమాట. ఇలా బాబిన్ కేస్ ఉంటుంది కదా, ఫస్ట్ అది బయటికి తీసేసి అక్కడ కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు దీనివల్ల ఈ బాబిన్ బాగా ఈజీగా మూవ్ అవుతుంది అనమాట. ఇంత చిన్న పని చాలండి, అసలు చాలా నీట్గా వచ్చేస్తుంది. అండ్ తర్వాత పైన కూడా ఆయిలింగ్ చేయాలి నేను ఇప్పుడు అది కూడా చూపిస్తాను. అంటే ఇప్పుడు మనం కుడుతున్నాం కాబట్టి మొత్తం అంతా మిషన్ అంతా వేయకుండా జస్ట్ మెయిన్ పార్ట్స్లో కొంచెం కొంచెం వేసేస్తే కొంచెం ఈజీగా మూవ్ అవుతుంది, కుట్టు కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. అలాగే ఇప్పుడు ఆయిల్ నేను ఒట్టి కొంచెం ఈ ప్లేస్లోనే వేసాను. నార్మల్గా అయితే మనము కొంచెం కింద పాదం దగ్గర కూడా వేయాలి, కానీ ఇప్పుడు కుట్టేటప్పుడు అయితే మొత్తం ఆయిల్ అంటుకుంటుంది కదా అని చెప్పేసి ఇప్పుడు వేయలేదు. నిజానికైతే మెషిన్కి డైలీ ఆయిల్ వేయాలంటారండి. అలా వేస్తూ ఉంటే చాలా బాగా మూవ్ అవుతుందండి. ఇంకా కొన్ని రోజులు అయిపోయినాక ఎట్లా అయిపోతుందండి, ఇంకా మనకు మోటార్ కూడా అక్కర్లేదనమాట, జస్ట్ తొక్కుతుంటే వెళ్ళిపోతూనే ఉంటుందన్నమాట. అంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది. అంటే లోపలంతా మనకి ఈజీగా ఉంటుంది కదా, ఇవేమి ఐరన్ పార్ట్స్ ఏం తట్టుకోకుండా ఇట్లా రాసుకున్నట్టు కాకుండా మొత్తం ఆయిలింగ్తో గ్రీజ్ అయిపోయి మంచిగా ఉంటుందన్నమాట. అయితే ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఫస్ట్ డైరెక్ట్గా కుట్టకుండా ఏదైనా వేస్ట్ క్లాత్ పైన కుడితే బెటర్ అండి. కొన్నిసార్లు మళ్ళీ ఆయిల్ కిందికి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది కదా, అందుకని ఇక్కడ కుట్టు కూడా వేసి చూసుకుంటున్నాను ఎలా వస్తుంది అనేసి. చూస్తారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఇలా నా ఛానల్ అయితే నేను న్యాచురల్గానే టిప్స్ చెప్తూ ఉంటానండి. అంటే వీడియోస్ మధ్యలో ఎక్కడ ఏది గుర్తొస్తే చెప్పేస్తూ ఉంటాను. సో కొత్తగా చూసే వాళ్ళకైతే, అంటే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుందండి. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్నారు కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మీకు మంచి కమెంట్స్తో నాకు చాలా సపోర్ట్ దొరుకుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది వెరీ వాల్యుబుల్ అండ్ గుడ్ కమెంట్స్. సో ఇప్పుడు మళ్ళీ క్లాత్ దగ్గరికి వచ్చేస్తామండి. ఆయిల్ అయితే ఏం రావట్లేదు కదా. సో ఇప్పుడు ఇందాక వేసిన స్టిచ్ పైనే మళ్ళీ ఇంకొక కుట్టు అనేది వేసేస్తున్నాను. మీకు తెలుసు కదండి, నేను ఈ కుట్టు వేసిన డబుల్ కుట్టే వేస్తాను. దానివల్ల మనకు అది ఊడిపోతుంది అని ఇబ్బంది అయితే ఏం లేకుండా ఉంటుంది. సో ఇక్కడ వైపున చూడండి, ఇక్కడ కార్నర్లో కూడా నేను దారాలు అనేవి కట్ చేస్తున్నాను. అదేంటో అండి, అది చూస్తుంటే అది ఎప్పుడెప్పుడు కట్ చేయాలనే ఉంటుంది. సో ఈ అలవాటు అయితే డెఫినెట్గా మంచిదండి. మొత్తం బ్లౌజ్ అయిపోయాక కూడా మనకి ఎక్కడ ఒక దారం పోగు కూడా కనిపించదు అనమాట ఈ అలవాటు పెట్టుకుంటే. ఇప్పుడు చూసారు కదా నేను ఏ విధంగా చేస్తానో మళ్ళీ చూపిస్తున్నాను. మనం వేసుకున్న కుట్టు మధ్యలోకి వచ్చేటట్టుగా మడతేసుకోవాలి, అంతే అండి. అంటే అది మనం ఎక్కడైతే కుట్టు వేసామో అది ఇట్లా పైకి లేపగానే ఆటోమేటిక్గా మనకు బట్ట అనేది ఫోల్డ్ అయిపోతుంది, అంతే. ఇక్కడ ఒక ట్రయాంగిల్ షేప్ లాగా వచ్చేసింది కదా, అంటే త్రికోణాకారం అంటారు కదా, ఆ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకో మూల తీసుకొచ్చి మళ్ళీ అదే మధ్యలోకి తీసుకురావాలన్నమాట. ఇప్పుడు ఈ రెండు ఓపెన్స్ని కుట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ మూలకి అటు మూలకి ఇవి రెండు కలిపేసి కుట్టుకోవాలి. మధ్యలో వరకే వస్తుంది కదా, సరిపోతుంది అంతవరకు. అసలు ఇలా కుట్టడం అనేది నేను స్టార్టింగ్లో నేర్చుకున్నప్పుడు ఒక చూడీ ప్యాంట్ కుట్టడానికి అనేది నేర్చుకున్నాను. కానీ ఈ విధంగా అలా కుట్టినప్పుడు ఇలా మనకు పైపింగ్ వస్తుందని అయితే నాకైతే అస్సలు తెలియదండి. చూడీ ప్యాంట్ కుట్టేది కూడా చాలా బాగుంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది. ఇలాగే ఫస్ట్ అన్ని కుట్లన్నీ ముందే వేసేసుకుంటాం అనమాట. ఇలాగ బ్యాగ్ ఒకసారి రెడీ చేసేసుకున్నాము అని అంటే ఆ కటింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మళ్ళీ అది మనం ఆల్రెడీ కట్ చేసిన దాని ప్యాంట్ని కూడా చాలా ఫాస్ట్గా కుట్టేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ మొత్తం బెల్ట్ది కొంచెం ఇష్టపడుతున్నారు కదా అని చెప్పేసి నేను బెల్ట్ చూడీ ప్యాంట్నే కట్ చేస్తాను. అందులో మనకు బెల్ట్ అనేది ఏం రాదు ఇంకా మనకి. ఒకవేళ నార్మల్గా మనం ఇంట్లో ట్రై చేసుకోవాలి అని అనుకుంటే డెఫినెట్గా అది కూడా చూపిస్తాను, బాగుంటుంది. కానీ ఇంకా దానికంటే నాకు ఇంక ఇది బెల్ట్ది ఇంకొంచెం బెటర్ అనిపిస్తుంది అన్నమాట, ఇంకొంచెం ఫ్రీగా ఉంటుంది అనేసి అని. ఒకవేళ ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం అది కూడా బాగుంటుంది. సో ఇక్కడ రెండో కుట్టు కూడా అయిపోయిందని చెప్తున్నాను. సేమ్ ఇలాగ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కుట్టు అవసరం లేదని జస్ట్ ఆ మధ్యలోకి పెట్టేసి ఫోల్డ్ చేసుకోవాలి, అంతే. ఇప్పుడు దీన్ని ఇందాక కూడా చూపించాను కదా, జస్ట్ నార్మల్గా మడతలు వేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపు నుంచి అటువైపుకి వేసాను, మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అలాగే వేస్తాను అనమాట. సో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనేసి కొంచెం లేట్ అవుతుందండి, లేకపోతే నాకు చాలా ఈజీ. అసలు మనం డైరెక్ట్గా కుట్టేటప్పుడు కూర్చుంటే వితిన్ 2-3 మినిట్స్లో అయిపోతుంది అనమాట ఇవన్నీ. అంటే మెయిన్ మనకు ఐడియా రావాలి కదా, దానికే టైం పడుతుంది. కానీ ఒక్కసారి కుట్టడం స్టార్ట్ చేసాము అంటే ఇంత ఈజీయా అని అనిపిస్తుంది. సో ఇక్కడ పైన కుట్టు వేస్తున్నాను కదా, అది పెద్ద కుట్టే వేసుకోవాలండి. ఇక్కడ అందుకని నెంబర్ కూడా చేంజ్ చేస్తున్నాను. కరెక్ట్గా మధ్యలోకి వచ్చేటట్టుగా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలాగ మనం ఏ క్లాత్తోనైనా చేయొచ్చండి. అంటే పైపింగ్కి మనం ఈవెన్ కాటన్ సిల్క్ కూడా వాడతాము. అంటే హాఫ్ పట్టు క్లాత్ అంటాం కదా, అదైనా సరే, లేదా పాలిస్టర్ క్లాత్ అయినా సరే, ఇవన్నీ కూడా పైపింగ్స్కి చాలా బాగుంటాయండి. ఇప్పుడు నేను వాడేదైతే టిష్యూ క్లాత్ ఇందాక చెప్పాను కదా.
ఇంకా టిష్యూస్లో అయితే చాలా రేట్స్వి కూడా ఉంటాయండి. మనకు పైపింగ్కి మాత్రం ఈ క్వాలిటీ సరిపోతుంది. సో ఇక్కడైతే మొత్తం ప్యాకింగ్ ఉందని చూపించాను కదా, అంటే పైన కూడా ఫోల్డింగ్ వచ్చింది. ఫస్ట్ సన్నగా తీసేసుకుందాం అనమాట. అది కట్ చేసి తీసేయాలి. తర్వాత నుంచి ఇంకా మీకు ఎంతెంత కావాలో మీరు కట్ చేసుకోవచ్చు. అంటే నార్మల్గా అయితే 1 ఇంచ్ సరిపోతుంది డోరీ పైపింగ్కి. లేదు ఇంకొంచెం వెనకాల ఫోల్డింగ్కి కూడా కావాలనుకుంటే 1.2 అలా తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను ఫోల్డింగ్ ముక్క అయితే పడేసాను కదా, ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసి కట్ చేస్తాను. తర్వాత అది మొత్తం ఎన్ని మీటర్లు వచ్చిందో కూడా చెప్తాను. సో ఇక్కడ పైపింగ్కి కూడా ఎంత మెజర్ చేయాలంటే 1.5 తీసుకోవచ్చు, 1.5 తీసుకోవచ్చు, లేదా 1 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో కుడతారండి. మ్యాక్సిమం డోరీ పైపింగ్ అయితే 1 ఇంచ్ సరిపోతుంది. అయితే ఇక్కడ నేను 1.2 కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను అది కుట్టే వాళ్ళకి ఎవరికి అంటే ఎప్పుడు ఎవరికి ఇస్తానో తెలియదు కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్కువే కట్ చేస్తున్నాను. అలాని ఇప్పుడు మీకు చూపించడానికి అనేసి కట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ ఇచ్చేటప్పుడు ఎవరు ఎంతలో కుడతారో తెలుసు కాబట్టి వాళ్ళకి ఆ టైంలో అంతే అవసరం ఉన్నంతనే కట్ చేస్తున్నాను. సో ఇక్కడైతే నేను ఎగ్జాక్ట్గా 1.2 అనేది కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒకవేళ మనం వెనకాల ఫోల్డింగ్ వచ్చేటట్టు కుడితే మాత్రం 1 ఇంచ్ సరిపోదండి. కొంచెం ఒక 2 పాయింట్స్ ఎక్కువ ఉంటేనే ఫోల్డింగ్ కరెక్ట్గా వస్తుంది. సో ఇక్కడైతే నేను 3 లైన్స్ మార్కింగ్ వేశాను కదా, ఫస్ట్ ఇవి కట్ చేసి ఇవి ఎన్ని మీటర్స్ వరకు వచ్చిందో కూడా చూపిస్తాను. అలాగే ఇప్పుడు ఇది కట్ చేసినప్పుడు మనకి మొత్తం ఒక రోలింగ్ లాగా వస్తుంది, మొత్తం ఒక రౌండ్ లాగా వచ్చేస్తుంది అనమాట. సో మనం ఒక సైడ్ జాయింట్ కట్ చేసుకొని వాడుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ క్లాత్ మొత్తం ఎంత వచ్చింది మనకి అంటే ఒక్కసారి ఇట్లా కట్ చేసుకున్నప్పుడు ఈ పైపింగ్ క్లాత్ ఎంత పొడవు వచ్చిందో చూపిస్తున్నాను. ఇలాగ టేప్ మొత్తం చూసుకుంటే మనకి 1.5 మీటర్ వరకు ఉంటుందండి. సో ఇక్కడ నాకు లాస్ట్లో కొంచెం తగ్గిందనమాట. అంటే 1.5 మీటర్కి కొంచెం తక్కువైంది కదా, ఇది మనం లాస్ట్లో లెక్కలో మనం క్లియర్ చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ వచ్చేసి అయితే 1.5 మీటర్ వచ్చిందని అనుకుందాం. మనకు లెక్క చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. సో ఈ విధంగా నేను ఇప్పటికే 3 పీసెస్ అయితే కట్ చేశాను కదండి. అయితే ఇక్కడికి మనకి 4.5 మీటర్లు అనేది వచ్చింది లెక్కకి. ఒక లాస్ట్లో మనం ఇవి కొంచెం కొంచెం తీసేసుకుంటే ఒక 4 మీటర్లు లెక్క అనుకోవచ్చు అండి. అంటే 3 పీసులకి మనకు 4 మీటర్లు లెక్క వచ్చింది కదా. సో ఈ విధంగా ఇప్పుడు మనం డ్రా చేసినప్పుడు ఎన్ని బాక్సెస్ వస్తాయో చూద్దాము. అయితే ఇక్కడ నాకైతే మొత్తం డ్రా చేసిన తర్వాత 16 బాక్సులు వచ్చాయండి. సో సింపుల్గా లెక్క చూసుకుంటే ఏంటి, ఇక్కడ 16 అంటే 16 మీటర్లు, మళ్ళీ అన్నిట్లో సగం సగం మీటర్ యాడ్ చేసుకుంటే ఇంకో 8 మీటర్లు, మొత్తం మీద 16 + 8 24 మీటర్లు అయింది కదా. ఈ 24 మీటర్లలో కొంచెం తక్కువ ఉంది కాబట్టి మనం ఇంకొక 2 మీటర్లు అనేది తీసేద్దాం. సో అప్పుడు మనకి ఇది ఒక 22 మీటర్లు, ఇందాక కట్ చేసిన 4 మీటర్లు, మొత్తం కలిపి 26 మీటర్లు. అంటే ఇది మీటర్ క్లాత్ కూడా లేదండి, 85 సెంటీమీటర్లే ఉందని చెప్పాను కదా. సో అందులోనే మనకి మొత్తంగా 26 మీటర్లు అనేది వచ్చింది. అంటే ఒకవేళ పూర్తిగా ఒక 1 మీటర్ కనుక ఉండుంటే ఇంకొక 7 మీటర్లు అనేది వచ్చేదండి. సో మొత్తం మీద లెక్క చెప్పాలి అని అంటే 1 మీటర్కి మనకి 33 మీటర్ల డోరీ అనేది వస్తుంది. అది కూడా మీరు కట్ చేసుకునే సైజుని బట్టి ఉంటుందండి. ఇప్పుడు నేను కట్ చేసినట్టు 1.5 కట్ చేస్తే మాత్రము ఇంత వచ్చింది కదా. అయితే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే ఒక 1/2 మీటర్లో మనకి ఈ 33లో 4వ వంతు అంటే ఒక 1/2 మీటర్కి మనకు కనీసం ఒక 8 మీటర్ల డోరీ అయితే ఖచ్చితంగా వస్తుందండి. మీకు ఒక్క బ్లౌజ్కి ఎన్ని మీటర్లు పడుతుందో మీ అందాజు ప్రకారం తెలుసు కదా, దాని విధంగా సరిపోయేటట్టుగా మీరు క్లాత్ అనేది తీసుకోవచ్చు. మీకు ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.